హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్లు. అంటే మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ వచ్చినప్పుడు మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి ఉంటుంది, సో ఏ లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ అనేది హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మార్కెట్లో మనకు ఆల్రెడీ ఒక రివర్సల్ సైన్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, బయర్స్ని ఎంగల్ఫింగ్ చేస్తూ. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఎక్కడికి ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది. మనకు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఈ యొక్క హై లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని ఈ విధంగా మార్కెట్ యొక్క మూమెంటం అని ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాన్సిక్ సైకాలజీని చూసుకుంటూ ఏ విధంగా ట్రేడ్ చేయాలి స్టెప్ బై స్టెప్. సో కంప్లీట్గా ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. మన హై నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఒక సెల్లర్ ఎంట్రీ పాయింట్. ప్రీవియస్గా ఉన్న ఒక హై లెవెల్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఆ లెవెల్ నుంచి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. సో ఇక్కడ మన క్యాన్సిక్ రియాక్షన్లో చూడండి, మనకు ఒక సెల్లర్ ఇండికేషన్ దొరికింది. సో అందుకోసం నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికి ఉంటుందన్నమాట. సో ప్రీవియస్గా ఉన్న బయర్ యొక్క సైకాలజీ అని ఇక్కడ మనకు మెయిన్గా క్యాన్సిక్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మొత్తం మీకు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్ ఏదైతే ఉందో అన్నీ దీంట్లోనే ఉంటాయి. మనకు ఇక్కడున్న ఇందులోనే ఉంటుంది. సో బాడీ అండ్ విక్స్ ఉంటుంది కదా, దాంట్లోనే ఉంటుంది. సో కంప్లీట్గా మనం మార్కెట్ స్ట్రక్చర్ కంబైన్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా అందుకోసమే లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ యూట్యూబ్లో మనకు జనరల్గా ఒక 1-2 సిచ్యువేషన్స్ గురించి చెప్తారు. ఏదైనా నేను కూడా 2-3 ట్రేడ్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైనా ఓన్లీ ఈ సిచ్యువేషన్లో మట్టుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీంట్లో మల్టిపుల్గా మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుంది, మల్టిపుల్గా మార్కెట్లో క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలియదు కదా. సో ఇవి డైరెక్ట్గా చూసి మీరు లైవ్ అకౌంట్స్లో మీరు చేయకండి. ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ మీరు అవ్వాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది మెయిన్గా ట్రేడింగ్ సైకాలజీ. ఫస్ట్ ఆ సైకాలజీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే కంప్లీట్గా మీరు ఫస్ట్ దీంట్లో నేను ఆఫ్టర్ లెర్నింగే నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ట్రేడ్ చేస్తాను. ఆఫ్టర్ లెర్నింగ్ ఒక 90-80% యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాతే నేను ట్రేడ్ తీస్తాను అని ముందే మీరు ఒక ప్రాపర్ ఒక మైండ్ సెట్ తోటి ఉండాలన్నమాట. సో ఎక్కడో యూట్యూబ్లో చూసి అక్కడ లైవ్ అకౌంట్స్ చూసి అట్రాక్ట్ అయ్యి మీరు కూడా ఇన్వెస్ట్ చేయడం ఈ విధంగా చేయొద్దు. సో కంప్లీట్గా ఏంటంటే మీరు ప్రాపర్గా ఒక మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోండి. సో మెయిన్గా ఇది మైండ్ సెట్ సైకాలజీకి సంబంధించింది ఉంటుంది. ట్రేడింగ్ అనేది కంప్లీట్గా మీకు నాలెడ్జ్ కూడా దానికి కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్ అయితే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కోర్సెస్ తీసుకున్నా కూడా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు అక్కడ సపోర్ట్ అడగండి. సపోర్ట్ లేకుండా మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు, కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయలేరు. సో ఇక్కడ ట్రేడ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక గ్యాప్ అనేది ఉంది కంప్లీట్గా. సో ఇక్కడ మనకు ఏదైతే జోన్ ఉందో ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఉంది. ప్రీవియస్గా చూసినా కూడా మార్కెట్లో ఇక్కడ ఒక కంటిన్యూషన్ సైన్ వచ్చింది సెల్లర్స్ నుంచి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ 5 సెకండ్స్లో, అంటే ఎప్పుడైతే 5 సెకండ్స్లో కన్ఫర్మేషన్ చూసాను. ఎందుకంటే ప్రీవియస్ అయినా మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా. సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ హిట్ అయ్యి మార్కెట్ ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను 5 సెకండ్ కన్ఫర్మేషన్ చూసి నేను ట్రేడ్ చేశాను. సో ఈ విధంగా అంటే కంప్లీట్గా మీరు ప్రాపర్ నాలెడ్జ్ని, అంటే ఇప్పుడు జనరల్గా ఎవరికైనా కానీ ఒక టార్గెట్ అనేది, ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా టార్గెట్ అనేది పెట్టుకోకుండా ఓవర్ ట్రేడింగ్ చేసి పోగొట్టుకుంటారు. సో ఓవర్ ట్రేడింగ్ అనేది అది మీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవర్ ట్రేడింగ్ అనేది మీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవర్ ట్రేడింగ్ అనేది మీరు చేయకూడదు. మీరు తెలిసి మిస్టేక్ చేస్తున్నారు. చాలామంది కూడా దీంట్లో నాలెడ్జ్ లేకుంటే మనం లాస్ అవుతామని ఒక చిన్న పాయింట్ కూడా తెలుసుకోకుండా డైరెక్ట్గా అట్రాక్ట్ అయ్యి యూట్యూబ్లో చూసి అట్రాక్ట్ అయ్యి ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఒక బెట్టింగ్ లాగా కన్సిడర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా. సో ఇది బెట్టింగ్ కాదు, సో ఇది నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్గా మీరు ఎవరైతే ఫోరెక్స్ అయినా స్టాక్ మార్కెట్ అయినా చేసేవాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కా మీరు ఖచ్చితంగా దీంట్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, సైకాలజీని డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఉంటుంది. సో అనవసరంగా మీ సేవింగ్స్ అన్నిటినీ వితౌట్ నాలెడ్జ్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, సో కంప్లీట్గా ఆ విధంగా చేయొద్దు. మీరు ఎంత తొందరగా లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తే మీకు దీంట్లో ఒక కెరీర్ అనేది బిల్డప్ అవుతుంది. అది మీ హార్డ్ వర్క్, మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో ప్రతి ఒక్క డౌట్ని మీరు అడిగి తెలుసుకోండి. మీరు ఎక్కడైతే తీసుకున్నారో అడిగి తెలుసుకోవాల్సిందే. సో సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం ట్రేడింగ్కి.
సపోర్ట్ లేకుండా సక్సెస్ ఎవరు అవ్వలేరు. సో ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్ అనే కంప్లీట్గా ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. సో నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి రివర్సల్ అనేది ఉండాలి. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంది కదా. సో రివర్సల్ అనేది ఇవ్వాలి మార్కెట్. బట్ ఆ యొక్క కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం. సో కన్ఫర్మేషన్ రాలేదు, ఎందుకంటే రిప్లైలో స్ట్రాంగ్గా వచ్చారు బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఒక వీక్నెస్ అనేది చూపెట్టట్లేదు బయర్స్ అనే వాళ్ళు. సో మనకి ఏదైనా కంటిన్యూషన్ సైన్ లాగా మనకి దొరికితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఏంటి అంటే మనకు ప్రీవియస్గా ఒక కంటిన్యూషన్ సైన్ లాగా ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హిస్టరీలో ఏదైతే ఒక సెల్లర్ యొక్క జోన్ ఉందో ఇక్కడ చూడండి, సెల్లర్ జోన్. సో ఈ సెల్లింగ్ జోన్ వల్ల నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకోలేకపోయాను. సో ఈ సెల్లింగ్ జోన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఈ మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంకా హిట్ అవ్వలేదు మార్కెట్. సో చూద్దాం. అందుకోసమే ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం మీరు పేషెన్స్గా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. సింపుల్. సో ఇక్కడ నేను చూస్తున్నాను, బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ 5 సెకండ్స్లో మొత్తం సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో ఇక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో. ఇలాంటి ఒక ట్రెండీ మూమెంటం లేదు ఇక్కడ. కంప్లీట్గా జిగ్జాగ్ మూమెంటం ఉంది, సైడ్ వేస్ ఉంది కంప్లీట్గా మార్కెట్లో. సో అందుకోసమే 5 సెకండ్స్లో నేను స్కిప్ చేశాను. సో ప్రాపర్గా అక్కడ మనం ఎంట్రీ అనేది అటు ఇటుగా అయితే 5 సెకండ్స్లో మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ప్రాపర్గా ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా వస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ సపోర్ట్ జోన్ అనేది ఉంది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఏదైతే బయింగ్ జోన్ ఉందో మనకు, సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా అక్కడనే క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం. ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్, ఎందుకంటే సప్లై అనేది రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ ఈ యొక్క లెవెల్ని అనేది హిట్ అయింది. సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ హిట్ అయింది కాబట్టి అక్కడ వీక్నెస్ చూపెట్టలేదు సెల్లర్స్లో. సో వీక్నెస్ అనేది చూపెట్టలేదు, బట్ ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ రావచ్చు, బయర్స్ రావచ్చు. ఇది 50-50 సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక మార్జినల్ సేఫ్టీ తోటి నేను ఒక రిస్క్ చేశాను 1 ట్రేడ్. సో నో ప్రాబ్లం, లాస్ అయినా కూడా మనం రికవరీ చేద్దాం. ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఇక్కడ చూడండి సెల్లర్స్ ఇదే జోన్ నుంచి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చారు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనకు వీక్నెస్ వచ్చింది. అయినా ఇక్కడ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అవి మళ్ళీ ఈ విధంగా రిటర్న్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను 1 ట్రేడ్ని రిస్క్ చేశాను. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి అకార్డింగ్ టు మన అనాలిసిస్ ఇది రెడ్ క్యాండిలే. ఎందుకంటే రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ సపోర్ట్ను సెల్లర్స్ అనే వాళ్ళు హిట్ అయ్యారు కాబట్టి ఇది కంప్లీట్గా అకార్డింగ్ టు దిస్ అనాలిసిస్ మనకి ఇది సెల్లింగ్ క్యాండిలే. బట్ ఏంటంటే ఎంట్రీ వల్ల లాస్ అయ్యింది. ఇక్కడ చూడండి ఎంట్రీ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు మార్కెట్ ఇక్కడ. సో నో ప్రాబ్లం, మనం రికవరీ చేసేద్దాం మంచి కండిషన్ దొరికినప్పుడు. సో ఇక్కడ మంచి న్యూలో ఉంది. ఇది వీక్నెస్ క్యాండిల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా బై ట్రేడ్ తీసుకుంటారు జనరల్గా. సో బట్ అలా కాదన్నమాట. కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ ఒక సెల్లింగ్ క్యాండిల్ కూడా మళ్ళీ ఈ జోన్ని బ్రేక్ చేసి ఏదైతే కింద ఉన్న సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ని ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నాను కన్ఫర్మేషన్ కోసం. చూద్దాం, మార్కెట్ నుంచి మనకు సెల్లర్స్లో ఒక స్ట్రెంత్ అనేది మనకు కనబడితే మనం ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ వస్తుంది. సో సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి ఉంటుంది అన్నమాట టార్గెట్ వచ్చేసి. సో ఇక్కడ నేను జోన్ డ్రా చేస్తాను. సో ఈ లెవెల్ నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ అన్నమాట. సో చూద్దాం, మనకు ఆపర్చునిటీ దొరికితే ట్రేడ్ తీసుకుంటాను. ఒక ఆపర్చునిటీ దొరికింది, నేను మల్టిపుల్గా ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడొచ్చు మీరు, ఇది మనకు విన్నింగ్లో బుక్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మనకు క్లోజ్ అయినా కూడా, వీక్ క్యాండిల్గా క్లోజ్ అయినా కూడా మన ఎంట్రీ కిందే క్లోజ్. ఇక్కడ ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ లెవెల్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఈ లెవెల్ని బ్రేక్ చేసే ఇండికేషన్ మనకు ముందుగానే వచ్చింది. సో సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా మనకు నాలెడ్జ్ ఉంటే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ స్టిక్స్ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో ఇవంతా తెలిసి ఉండాలన్నమాట.
వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇది మనకు విన్నింగ్లోనే బుక్ అవుతుంది. సో మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, రిజెక్షన్ తీసుకున్నాం, మనకి ఇది విన్నింగ్ ట్రేడ్. ఎంట్రీ వల్ల మనకి ఇది విన్నింగ్ ట్రేడ్ అనమాట. అకార్డింగ్ టు మన అనాలిసిస్ ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా ప్రతి క్యాండిల్ మీరు ఏ విధంగా రీడ్ చేయాలి, సో ఆల్ కండిషన్స్ కంప్లీట్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి వీడియోలో నేను డీటెయిల్స్ చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి. కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు మీకు 15 ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా నేను ఏదైతే 5 ఇయర్స్లో గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా నేను దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కంప్లీట్గా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి. ఫైనాన్షియల్గా ఇబ్బందులు చాలామందికి ఉంటాయి. సో అందుకోసం చెప్పేసి నేను 1,999 ఇస్తున్నాను విత్ లైఫ్ టైం సపోర్ట్. ఎందుకంటే సపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సపోర్ట్ తోటి ఇస్తున్నాను. సో సపోర్ట్ని యూజ్ చేసుకోండి. సో అలాగే మల్టిపుల్గా ప్రైస్ యాక్షన్ కోర్సెస్ తీసుకున్నా కూడా ఎవరికైతే మార్కెట్లో కండిషన్ని చదవడం రావట్లేదు, క్యాన్సిక్ సైకాలజీని రీడ్ చేయడం రావట్లేదు, అలాగే ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసుకోవడం రావట్లేదు, అలాంటి వాళ్ళకు నేను ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కండిషన్స్ తోటి నేను మల్టిపుల్ స్ట్రాటజీస్ ఇస్తున్నాను. సో మీరు ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్ అయితే, నేను ప్రీవియస్గా స్టూడెంట్ ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా రిజల్ట్ లేదో వాళ్ళు తీసుకొని కూడా లైవ్ అకౌంట్స్లో ఏ విధంగా చేశారో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపెట్టాను. సో కంప్లీట్గా మీరు ఆ కండిషన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో అది మీరు అర్థం చేసుకున్నట్టయితే 100% మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఆ స్టడీస్ అన్నమాట. కంప్లీట్గా వీటికి కూడా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో సపోర్ట్ని యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఓవర్ ట్రేడింగ్ అవసరం లేదు. ఈవెన్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ అనేది అవసరం లేదు. సో మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ కింద ఉన్న లెవెల్స్ వరకు మనకు హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఓవర్ ట్రేడింగ్ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘురాన్ పటేల్ సైనింగ్ ఆఫ్.